హలో అండి, వెల్కమ్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మీ అందరూ చాలా బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి గ్రేప్ జ్యూస్ అండి. మా పిల్లలకి గ్రేప్స్ అంటే చాలా చాలా ఇష్టము. కానీ ఆ గ్రేప్స్ డైరెక్ట్గా తినలేము. జ్యూస్ చేసుకుని తాగినప్పుడు గొంతులో ఒకలాంటి చిన్న ఇబ్బంది ఉంటుంది. సో వాళ్ళకి నేను ప్రోగ్రామ్స్ టైంలో అయితే గ్రేప్ జ్యూస్ అస్సలే ఇవ్వను. కానీ మరి అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా గ్రేప్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేసే జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూసేయండి. మరి ఇక్కడ నేను 1 కేజీ బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాను. గ్రేప్స్ బ్లాక్ అయినా వైట్ అయినా ఏవైనా కూడా పెస్టిసైడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నేరుగా ఆ పెస్టిసైడ్స్ అవి స్ప్రే చేస్తారు కదండి, కెమికల్స్ ఫ్రూట్స్కి పట్టుకుని ఉంటాయి. ఫస్ట్ వాటిని మనం రిమూవ్ చేయాలంటే ఇవన్నీ నేను ఒక బౌల్లోకి తీసుకొని మునిగే వరకు కూడా నీళ్లు పోసి పెట్టాను. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు బేకింగ్ సోడా, 1 స్పూను సాల్ట్ వేసి ఒక 1 అవర్ పాటు వీటిని వదిలేయాలి. నీళ్లు మునిగేదాకా పోసేసి చక్కగా ఇలా వేసేసి ఒక 1 అవర్ పాటు వదిలేయండి. ఆ తర్వాత వీటిని శుభ్రంగా కడగాలి. 3 to 4 టైమ్స్ ఇలా చేతితో నలుపుతూ, అంటే వాటిలో ఉన్న కెమికల్స్ మొత్తం పోవాలి అంటే వాటికి కొంచెం ప్రెషర్ ఇవ్వాలి. సో ఇలా బాగా క్లీన్ చేసుకోండి. అందులోనే నీళ్లు పోసి వంచేయడం కాకుండా వేరే బౌల్లోకి తీసుకుని మళ్ళీ మంచి వాటర్ వేసి మళ్ళీ అలా క్లీన్ చేసుకుని ఇలా 3 to 4 టైమ్స్ వరకు క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 1.5 లీటర్ వరకు మంచి వాటర్ పోసుకొని స్టవ్ అంటించి స్టవ్ పైన ఈ బౌల్ అనేది పెట్టాలి. ఇది ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా, ఇలా కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. బాగా ప్రాపర్గా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడే మనకి ఆ ఫ్రూట్స్ నుంచి స్కిన్ అనేది సపరేట్ అయిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిపోయింది కదండి, ఎక్సెస్గా ఉన్న వాటర్ని నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఎక్సెస్ వాటర్ తీసేసిన తర్వాత ఈ గ్రేప్స్ని బాగా స్మాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఈ మ్యాషర్ని యూజ్ చేస్తున్నాను. దీంతో ఇవన్నీ కూడా ఇలా బాగా మ్యాష్ చేసుకుంటే అవన్నీ కూడా గుజ్జుగా అవుతాయన్నమాట. సో దాన్ని మనం మిక్సీ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ మ్యాష్ చేసుకున్న గ్రేప్స్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఒక్కసారికే మనం మిక్సీ చేయలేము కాబట్టి 2 to 3 టైమ్స్ వేసుకుని నేను మిక్సీ చేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. జ్యూస్ లాగా ఫామ్ అవుతుంది. ఈ జ్యూస్ని స్ట్రైనర్ సాయంతో వడకట్టుకోవాలి. ఎందుకంటే మనకి గింజలు, వేస్ట్, స్కిన్ అదంతా ఉంటుంది కదా, ఆ పిప్ అంతా కూడా ఇలా వడకట్టేసి తీసేసుకోవాలి. సో ఇప్పుడు మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. దీనిలో మనకి కొంచెం స్వీట్నెస్ తక్కువగా ఉంటుంది కదండి, చిన్న పుల్లదనం కూడా ఉంటుంది. సో స్వీట్నెస్ కావాలి కాబట్టి నేను ఇక్కడ పటిక బెల్లాన్ని మిక్సర్లో వేసి పౌడర్ చేసుకొని మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. నేను ఇక్కడ 5 to 6 స్పూన్స్ అనేది వేస్తున్నాను. ఇది బాగా మిక్స్ చేసేయాలి. టేస్ట్ అనేది మనకి స్వీట్ టేస్ట్ కోసం నేను ఇక్కడ పటిక బెల్లం అనేది యూజ్ చేస్తున్నాను. సో జ్యూస్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. ఇన్ కేస్ మీకు థిక్గా అనిపిస్తే ఇప్పుడే వాటర్ వేయకండి. సో ఇలానే దీన్ని స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి. నాకు 1 కేజీ గ్రేప్స్కి 1.5 లీటర్ జ్యూస్ అనేది వచ్చింది. చూస్తున్నారు కదా, నేను ఇలా బాటిల్లో స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకుంటున్నాను. దీన్ని మనం తాగాలి అనుకున్నప్పుడు బయటకి తీసి దీన్ని మనం ఎలా మిక్స్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం దీన్ని తాగాలి అనుకున్నప్పుడు బయటకు తీసి గ్లాస్లో వేసుకుని, మీకు థిక్నెస్ ఓకే అంటే ఓకే, నాకు ఇక్కడ కొంచెం బాగా థిక్గా ఉంది. సో అందుకోసం నేను ఇక్కడ కొంచెం వాటర్ని కూడా వేసి మిక్స్ చేసుకుంటున్నాను. మరీ థిక్గా ఉంటే జ్యూస్ అనేది అంత టేస్టీగా ఉండదు కదండి. సో
కొంచెం నేను వాటర్ వేసి మిక్స్ చేస్తున్నాను. సో టేస్టీగా ఉండే గ్రేప్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఈ జ్యూస్ తాగినప్పుడు మనకి గొంతులో ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఇచ్చింగ్ కానీ ఏమీ ఉండదు. పెస్టిసైడ్స్ కూడా రిమూవ్ చేసేసాము. చాలా హెల్దీ, సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంజాయ్ చేయడమే. సూపర్ టేస్టీ గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయింది. చూసారు కదండి గ్రేప్ జ్యూసు ఎలా ఉంది, నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, సీజన్ అయ్యేలోపు మీరు కూడా ట్రై చేయండి. అన్నట్టు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరో వీడియో